తమిళనాడు వాసులు పక్కా ప్రాంతీయ వాసులు అని చెప్పడానికి ఒక మచ్చుకి చిన్న ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే వాస్తవానికి గతంలోనే ఏదైతే సాహస క్రీడ ఉందో జల్లికట్టు, దాన్ని సుప్రీంకోర్టు నిషేధం విధించింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నంటడంతో సుప్రీంకోర్టే దిగివచ్చి ఆ నిషేధం ఎత్తివేసింది. ఆ సంఘటన కూడా మన అందరికీ తెలుసు, యావత్ దేశ ప్రజలందరికీ తెలుసు తమిళనాడు వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తి ఎలా ఉందో. ఇక ప్రాంతీయ అభిమానం విషయానికి వస్తే కనుక ఒక చిన్నది అది కూడా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మొన్న కూలీ కావచ్చు, వార్ 2 కావచ్చు, ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ అయినటువంటి సందర్భం. అయితే అక్కడ తమిళనాడు వాసులు సూపర్ స్టార్ రజనీకాంత్ తమ ప్రాంతవాసి, తమ రాష్ట్రవాసి అని తనకే పట్టం కట్టారు తప్ప ఎక్కడి నుంచో వచ్చినటువంటి బాలీవుడ్ వచ్చినటువంటి హృతిక్ రోషన్కి కాదు, పొరుగు రాష్ట్రం అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళు పట్టం కట్టలేదు. ఎందుకంటే అక్కడ వచ్చిన ఫస్ట్ డే కలెక్షన్స్ వింటే కనుక నిజంగా అంత నీచంగా చూస్తారా ఎదుటి వాళ్ళని అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. ఎస్, దేశవ్యాప్తంగా 52 కోట్లు వార్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ వసూలు చేస్తే ఒక్క తమిళనాడులోనే కేవలం 25 లక్షలు వచ్చింది. అది అంతలా చూస్తారు వాళ్ళు. సో ఇంకెక్కడ వాళ్ళు ఎవరిని దగ్గరికి రానిచ్చుకునే ప్రసక్తే లేదు.